ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. డైరెక్టర్ పర్సంగర్ లానే ఉంటారు. నేనే షాక్ అయ్యా అసలు మీ ఇద్దరు చూసుకుంటే నాకే అనిపించింది సేమ్ అని అప్పటి నుంచి అన్నతోటి రెగ్యులర్. ఈ సినీ ప్రయాణం అనేది ఈ మూవీ నుంచి మొదలైంది అసలు. నా ఫస్ట్ మూవీ నువ్వు నేను, అప్పుడే నేను నాది ఫస్ట్ పొటిషన్ తెలుగు యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ చేస్తున్నాను. ఆ తర్వాత కెరియర్ అనేది కూడా ఎలా పుంజుకొని ముందు ఎన్ఎస్డి చేయాలని నాకు ఉండేది. దాంట్లో ఆశీష్ విద్యార్థి, అశుతోష్ రాణా అండ్ షబానా అజ్మీ, ఖేర్, మనోజ్ బాజ్పాయ్, దే ఆర్ ఆల్ ఎన్ఎస్డి పాస్అవుట్ స్టూడెంట్స్. 100% నీకు సీట్ గ్యారంటీ నీకు వస్తుంది. అట్ ద సేమ్ టైం నువ్వు పర్ఫార్మెన్స్ కూడా బాగానే చేస్తావు అని చెప్పారు మన వాళ్ళు. అనుకున్నా తీరా లిస్ట్లో చూస్తే పేరు లేదు. అజయ్ గారిది మీది కొంచెం ప్యారల్ గానే కెరియర్ నాకంటే ముందే వచ్చారు అజయ్, నాకంటే ముందే వచ్చారు. ఈ 20 years లో ఎన్ని మూవీస్ చేశారు? నేను ఒక 100+ చేస్తాను. ఎప్పుడైనా కానీ ఎవరైనా ఇండస్ట్రీలోకి రావడానికి అనుకునేటప్పుడు అమ్మాయిలు అయితే హీరోయిన్ అవ్వాలని, అబ్బాయిలు అయితే హీరో అవ్వాలని చెప్పేసి అనుకుంటారు. మీరు కూడా అలాంటి అప్లికేషన్? నాకు ఎప్పుడు లేదు. నాకు హీరో అనేది మామూలు కళ్ళ కూడా అనుకున్నాం. ఎందుకన్నా? మనం అద్దాలు చూసుకొని మనం ఏంటో ఫస్ట్ మన షకల్ దగ్గర పైలే బస్. మణికొండలో ఎంత ల్యాండ్ ఉంది మనకు? మణికొండ మొత్తం మందే. నెక్స్ట్ ఏ మూవీస్ చేస్తున్నారు? నెక్స్ట్ డాకు మహారాజ్ చేశాను. రేపు సంక్రాంతి రిలీజ్ అవుతుంది. అంటే ఎక్కడ స్టార్ట్ చేసాము, ఇప్పుడు ఎక్కడ ఉన్నాము? ఇదే ఇండస్ట్రీలో బస్సులో తిరిగిన వాళ్ళము, బండి మీద తిరిగిన వాళ్ళము, ఇదే ఫిలిం నగర్లో నడుచుకుంటూ తిరిగిన వాళ్ళము, ఇదే ఫిలిం నగర్లో. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ మన తెలుగు ఇండస్ట్రీలో కొన్ని క్యారెక్టర్స్ అంటే మనందరికి కూడా అరే ఏంటి ఇలా చేశారు అని కొంచెం భయపెట్టడం, అలాగే కొన్ని చోట్ల మనల్ని మరి బాధ పెట్టేలా చేయడం, ఇలాంటివన్నీ చేసిన క్యారెక్టర్స్లో మరి మనకు కొన్ని క్యారెక్టర్స్ గుర్తుండిపోయి అవుతుంటాయి. మరి అలాంటి క్యారెక్టర్స్ చేసిన శ్రీగిరి అన్న కూడా ఇప్పుడు మనతో పాటున్నారు. ఆయన చూస్తూనే అరే అన్న మీలా ఎవరో ఉంటారు కదన్న అని చెప్పేసి అనేది కూడా మనకైతే అలా ఐడియా వచ్చేస్తుంటుంది. ఇలా బోల్డ్ అనే విషయాలు, మరి సినీ ప్రయాణం అనేది కూడా ఎలా మొదలైంది అన్ని విషయాలు కూడా అన్నీ అడిగి తెలుసుకున్నాం. శ్రీగిరన్న, హాయ్ అన్న, ఎలా ఉన్నారు? సూపర్ చాణక్య. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ. అండ్ ఎవరైనా అనే ఉంటారు కదా, ఏంటంటే నాకు అనిపించింది డైరెక్టర్ పర్సంగర్ లానే ఉంటారు వాళ్ళ తమ్ముడా అని చెప్పేసి చాలా మంది అనేవాళ్ళు. కానీ మీకు ఆయనకు ఉన్న సంబంధం ఏంటి అన్న? మంచి అంటే ఫస్ట్ యువత అప్పుడు సడన్ కాల్ వచ్చింది నాకు. నేనే షాక్ అయ్యా అసలు. అప్పుడు పోలీస్ అని ఒకటి శ్రీరామ్ సార్ది సినిమా చేస్తున్నాను. ఇమీడియట్గా వెళ్ళేస్తే ఆ రోజు తెల్లారి షూట్ ఉంది. మీ ఇద్దరు చూసుకుంటే నాకే అనిపించింది సేమ్ అని. అప్పటి నుంచి అన్నతోటి రెగ్యులర్ ఓ బ్రదర్ లాగా ట్రీట్ చేస్తాడు. మంచి అప్పటి నుంచి పరిచయం అన్నయ్య బాగా. అంటే ఇంకోటి సేమ్ చాలా మంది కూడా ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మేము కొన్ని వైజాగ్, కాకినాడ, ఏలూరు, ఇటు నెల్లూరు, విజయవాడ విజయయాత్రకి వెళ్ళాము. సక్సెస్ మీట్కి వెళ్తే అందరూ నన్ను డైరెక్టర్ గారు మీరు డైరెక్షన్ చేశారు ప్లస్ ఇందులో క్యారెక్టర్ కూడా చేశారు అని చాలా మంది అన్నారు. అదే ఏంటంటే ఆయన చేస్తున్న ప్రతి మూవీస్ లో కూడా మీకు కూడా ఒక మంచి ప్రామినెంట్ రోల్ అనే వాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు. ఏంటి రీజన్ ఏంటి? ఇక రిలేషన్ అనుకోండి, ఫ్రెండ్షిప్ అనుకోండి, అన్న మంచితనము అంత అన్ని రకాలుగా ప్రతి ఏదో సినిమాలో ఏదో ఒకటి జస్ట్ ఒక క్యారెక్టర్ ఇన్సర్ట్ చేసేవాడు. అదే మేము అనుకునే వాళ్ళం. అది నా మంచితనం అనుకోండి, నా డిసిప్లిన్ అనుకోండి. పర్సంగర్ సినిమా అనేటప్పటికి నాకు ఖచ్చితంగా ఐడియా అనమాట. ఖచ్చితంగా గిరణ్ అయితే ఉంటాడు ఎక్కడో ఒక చోట అని ఫిక్స్ అయిపోయి కూర్చొని సీట్లో కూర్చొని చూసేవాళ్ళ, ఎక్కడో చోట అలా తలుక్కొని మెరిసేవాళ్ళు. నైస్ అన్న. అండ్ స్టార్టింగ్ ఈ క్వశ్చన్ అనేది స్టార్ట్ చేశాను ఎందుకంటే స్టార్టింగ్ లో ఒక బ్యాంగ్ ఉండాలి కదా. బుజ్జన్న ఇది ఆల్వేస్ నాకు ఒక బ్రదర్ లాగా ఉంటుంది. ఓకే. అండ్ అన్న, ఈ సినీ ప్రయాణం అనేది ఈ మూవీ నుంచి మొదలైంది అసలు? నా ఫస్ట్ మూవీ నువ్వు నేను, తేజ గారు మా గురువు గారు. ఓకే. తేజ గారితో అప్పుడే నేను నాది ఫస్ట్ పొటిషన్ తెలుగు యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ చేస్తున్నాను. డిగ్రీ అయిపోయింది. ఇట్లా నువ్వు నేనుకి ఉదయ్ కిరణ్ హీరోగా, ఆనంది ఆర్ట్స్ అదే టైంలో ఆడిషన్ పెట్టారు. రామానంద్ గారని ఆయన థియేటర్ నుంచి వచ్చాడు, నార్త్ థియేటర్ అక్కడ చేసుకొని. ఓకే. ఆయననే మొత్తం ఆడిషన్ చేస్తున్నాడు. ఆయన ఆడిషన్లో చాలామంది దగ్గర తనికెళ్ళ భరణ్ గారి దగ్గర ఒక 4 members ఉంటారు యాదవ్స్. దానికి దగ్గర ఒక 200 నుంచి 300 మంది వచ్చారు ఆడిషన్కి. ఓకే. దాంట్లో నన్ను ఒకటి సెలెక్ట్ చేశారు. మీరు ఒకరు, దిల్ రమేష్ అన్న ఒకరు. దిల్ రమేష్ మిగతా వాళ్ళు.
అక్కడ ఎక్కడ పోయి వార్నింగ్ ఇవ్వడానికైనా కానీ ఇంకా మీరే అనుకుంటా. అవును మొత్తం ఫస్ట్ డే ఫస్ట్ షూట్ మాది మన బూత్ బంగ్లా వెళ్తుంటే మరి చెన్నారెడ్డి రిసోర్సెస్ ఉంటుంది కదా గేట్, యా ఉదయకిరణ్కి వార్నింగ్ ఇవ్వటము అంతా అక్కడే. ఫస్ట్ డే ఫస్ట్ షాట్, టైట్ క్లోజ్, డైలాగ్, క్లాప్. అది నాకు మంచి ఎక్స్పీరియన్స్ మెమరీ. అది సెల్యులార్ మీద నా ఫస్ట్ డే అది. ఓకే, అంటే ఆ మూవీ విషయానికి వస్తే కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అనేది కూడా చాలా భయంకరంగా కూడా ఉంటాయి. చిన్న చిన్న గల్లీలలో, అంటే శివ మూవీ టైప్, అంటే తేజ గారు వర్క్ చేశారు కాబట్టి ఆ సెన్సెస్ అనేది కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఆ యాక్షన్ సీక్వెన్స్ కానీ ఉదయ్ కిరణ్ గారిని కొట్టేది కానీ ఎన్ని రోజులు జరిగింది ఏంటి? దగ్గర అది ఒక 1 వీక్ పైన చేసామండి. 1 వీక్ పైన చేసాము. ఇక్కడే దర్గా ఉంది కదా ఇప్పుడు, మనం డౌన్ దిగిన తర్వాత మెహఫీల్ ఉన్న తర్వాత దర్గా, అదంతా ఏరియా దర్గా. అప్పుడు ఈ రోడ్డు ఉండకపోయేది కాదు, అక్కడి నుంచి రావాలి. చర్మాస్ దగ్గర ఆఫీస్ ఉండేది ఆనంది ఆర్ట్స్. మార్నింగ్ క్యాంపస్లో ఉండేవాడిని. క్యాంపస్ నుంచి మార్నింగ్ 113E ఎక్కేసి కరెక్ట్ చర్మాస్ దగ్గర దిగి, చర్మాస్ నుంచి నడుచుకుంటూ ఆఫీస్ దగ్గరకు వస్తే అక్కడి నుంచి సుమోల్లో అందరినీ ఆర్టిస్టులని లొకేషన్కి వచ్చేవాళ్ళు. అక్కడి నుంచి స్టార్ట్. దగ్గర 1 వీక్ పైన చేసాము అది. ఆ ఫైట్ యాక్షన్ పరిగెత్తు ప్రతి కొన్ని సీన్స్ ఫైట్స్ అయితే తేజ గారే చేసేవారు. ఆ గేట్ దగ్గర ఉన్న ఫైట్ తేజ గారు చేశారు. అది ఓకే. మేము రావడము, వీళ్ళు రావడము, మేము తను ఉదయ్ కిరణ్ మమ్మల్ని కొట్టడము, వార్నింగ్ ఇవ్వడము, అదంతా తేజ గారే కోరియోగ్రఫీ చేశారు. ఓకే. ఫస్ట్ మూవీలోనే మంచి యాక్షన్ ఎపిసోడ్స్తో ఒక మంచి ప్రామినెంట్ రోల్ అనేది కూడా పడింది. ఆ తర్వాత కెరియర్ అనేది కూడా ఎలా పుంజుకొని ముందుకు? అక్కడి నుంచి ఇంకా థియేటర్ ఆర్ట్స్ చేస్తూ డిగ్రీ అయిపోయిన తర్వాత ఫస్ట్ సినిమా ఇది. దీని తర్వాత ఇమీడియట్గా NSD చేయాలని నాకు ఉండేది, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా న్యూఢిల్లీలో. ఓకే. అప్పటికే దాంట్లో ఆశీష్ విద్యార్థి, అశుతోష్ రాణా అండ్ షబానా అజ్మీ, అనుపమ్ ఖేర్, మనోజ్ బాజ్పాయ్, దే ఆర్ ఆల్ NSD పాస్ అవుట్ స్టూడెంట్స్. ఓకే. సో నేను కూడా NSD చేయాలి, ఇంకా థియేటర్లో నేర్చుకోవాలని 2 times ఫస్ట్ పార్టిసిపేట్ చేశాను. బెంగళూరులో మనకు సౌత్ నుంచి బెంగళూరులో ఉండేది ఇది టెస్ట్ ఉండేది. అక్కడ సెలెక్ట్ అయితే మెయిన్స్కి వెళ్తారు. అంటే టోటల్ ఇండియా లెవెల్లో ఓన్లీ 20 seats ఉండేటివి. 20 seats అంతే టోటల్ ఇండియా లెవెల్లో. ఓకే. ఈ 20 seatsకి ఆల్ అంటే నార్త్ ఒకటి, ఈస్ట్ ఒకటి, ఇటు సౌత్, వెస్ట్ మొత్తం 80 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. అందులో నేను ఒక్కడిని ఏపీ నుంచి నేను ఒక్కడిని. అప్పుడు ఇంకా తెలంగాణ వేరే అవ్వలేదు. ఏపీ నుంచి నేను ఒక్కడిని సెలెక్ట్ అయ్యా ఢిల్లీకి ఫస్ట్ టైం. సో 80 మందిలో ABCD అని గ్రూప్ చేసి ఒక్కొక్క గ్రూప్కి 20 మెంబర్స్ని చేసేసి ఒక 10 days వర్క్షాప్ ఉండేది అన్నట్టు. ఆ వర్క్షాప్లో ఎవరైతే మెరుగ్గా ఉంటారో ఆడిషన్స్ కానీ, యాక్టింగ్ స్కిల్స్ కానీ, స్కిట్స్ కానీ ప్రతి ఒక్కటి అన్ని అబ్జర్వ్ చేస్తారు. ఫైనల్గా 20 మెంబర్స్ని లిస్ట్ పెడతారు. ఓకే. పెద్ద జోక్ ఏంటంటే అప్పుడు నేను వెళ్ళినప్పుడు సుబ్బారావు గారు అని గుంటూరు అతను, అక్కడ డీన్, ఆయన చెప్పారు, మనకు నువ్వు ఏపీ నుంచి ఒక్కడే ఉన్నావు, 100% నీకు సీట్ గ్యారంటీ నీకు వస్తుంది, అట్ ద సేమ్ టైం నువ్వు పర్ఫార్మెన్స్ కూడా బాగానే చేస్తున్నావు చెప్పారు మన వాళ్ళు. అనుకున్నా, తీరా లిస్టులో చూస్తే పేరు లేదు. అదేంటి? దట్స్ ఇట్, అంతే. ఇంకా ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి, ఈ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా కానీ అండ్ ఏదైనా ప్రామినెంట్గా అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా చేస్తున్నాము, యాక్టింగ్కి సంబంధించినప్పటికీ మన వాళ్ళు చాలా అంటే ట్రై చేశారు, కానీ ఎక్కువ మంది మాత్రం రానివారు. వాళ్ళు నార్త్లో రానివారు, స్పెషల్గా మన తెలుగు థియేటర్ని రానివారు. ఎందుకు అలాగా? దానికి ఇక కన్ను చావుకు 100 కారణాలు. తెలుగు థియేటర్ రానివారు. నేను ఎక్స్పీరియన్స్ అదే, ఎందుకంటే 2000లో ఈ యొక్క పర్టికులర్ గా మీరు ఫేస్ చేశారు కాబట్టి 2 times పార్టిసిపేట్ చేశాను నేను. 2 times, ఒకసారి కాదు. సేమ్ మళ్ళీ ఢిల్లీకి వెళ్ళాను నేను, సేమ్ అదే ప్రాసెస్. సీట్ రాలేదు, సీట్ ఇవ్వలేదు. ఒకే సినిమాని అంటే 2 టికెట్లతో ఒకే సినిమాని చూసినట్టు అనిపించింది. 2 times నొక్కడిని, ఏపీ నుంచి నొక్కడినే. స్పెషల్గా సౌత్లో తెలుగు థియేటర్ని దగ్గర రానియారు. కాస్తో కూస్తో కర్ణాటక థియేటర్ను, కాస్తో కూస్తో తమిళ్ థియేటర్ని రాణిస్తారు, కాస్తో కూస్తో మలయాళ థియేటర్ని రాణిస్తారు. తెలుగు థియేటర్ దగ్గర రానిపోయే వాళ్ళు. మరి ఎందుకో తెలియదు, ఈ సెకండ్ కూడా తెలియదు. బట్ ఇప్పుడు ప్రజెంట్ NSD అనేది ఏ స్టేట్కి ఆ స్టేట్కి ఒకటి సపరేట్ అయిపోయింది. బట్ అంత లేదు ఇప్పుడు. అప్పుడు NSD అంటే ఒక ఇది నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, పర్ మంత్ స్కాలర్షిప్ ఉండేది 3000 నుంచి 4000 వరకు. సీట్ నాకు వచ్చిన తర్వాత నేను నా వాళ్ళు అవ్వదని వస్తే ఇమీడియట్ కోర్టు నుంచి గవర్నమెంట్
కేసు వస్తుంది మనకి. ఏదైతే 3 years నీ మీద పెట్టామో ఆ డబ్బులను నువ్వు పే చేసి నీ సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అంత స్ట్రిక్ట్ అది ఆ టైంలో, పకడ్బందీగా. ఎస్, నాకు సీట్ రాలేదు, అందుకే మరి ఎందుకు రాలేదని తెలియదు అన్న. ఇప్పుడు ఒకవేళ అక్కడ వచ్చింటే మీ యొక్క కెరియర్ అనేది ఎలా ఉండేది? 100% కదా, 100% ఎలా ఉండేది అంటే నేను పెట్టిన ఎఫర్ట్కి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను వేరే ప్రొఫెషన్ ఎంచుకోలేదు. ఓన్లీ యాక్టింగ్ ప్రొఫెషన్, వేరే ఎలాంటిది ఏం లేదు. ఒకవేళ నాకు కనుక అక్కడ వచ్చి ఉంటే ఎలా ఉండేదో తెలియదు కదా. నేను ఫుల్ ఫ్లెడ్జ్గా థియేటర్ మీదనే వేరే కంట్రీకి వెళ్ళి థియేటర్ మీద వర్క్ చేసుకునేవాడినా, లేకుంటే మంచిగా హిందీలో కూడా మంచి సినిమాలు చేసుకుని అన్ని లాంగ్వేజ్లోకి వెళ్ళి చేసుకుంటూ ఉండేవాడినా, ఏదైనా జరగవచ్చు. ఓకే, అంటే మీరు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అంటే ఇట్స్ నాట్ అన్ స్మాల్ థింగ్. ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ పరంగా కూడా చూసుకుంటే ఉంటేనే మనం అంత స్థాయి వరకు కూడా వెళ్ళగలుగుతాం. ఇంతకు మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అన్న? నేను పొట్టి శ్రీరామ్ తెలుగు యూనివర్సిటీలో డిగ్రీ చేశాను థియేటర్. కంటిన్యూస్గా మళ్ళీ ఇప్పుడు ఎన్ఎస్డి రాలేదు కాబట్టి బ్యాక్ టు హైదరాబాద్, దాన్ని కంటిన్యూ మై పీజీ. ఆ తర్వాత ఎంఫిల్ అయిపోయింది. ఇంకా పిహెచ్డీ కూడా చేద్దాం అనుకున్నా కానీ ఇంకా అప్పటికి ఫుల్ కొంచెం సినిమాలో బిజీ అవుతున్నా, అక్కడికి స్టాప్ చేశాను. ఇంకా పిహెచ్డీ చేయలేదు. యూజువల్గా సినిమా ఇండస్ట్రీ అనేటప్పటికీ ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉన్న మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ యూజువల్గా ఏమనుకుంటారంటే తల్లిదండ్రులు ఏదో ఒక జాబ్ చేసుకొని బతకరా అని అంటారు. కానీ మీ ఇంటి సైడ్ నుంచి మాత్రం డిఫరెంట్గానే అనేది అనిపిస్తుంది. ఎలా ఎంకరేజ్మెంట్ ఎలా వచ్చింది? మా నాన్న డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, మాది నల్గొండ. సో అందులో మా నాన్నగారు కూడా ఈ పౌరాణిక నాటకాలు బాగా చేసేవారు. ఓకే, వాడపల్లిలో చేసేటప్పుడు గుంటూరు బార్డర్ కదా, బార్డర్ అది. సో నాటకాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ మా నాన్నకి. ఈ అర్జునుడు, దుర్యోధనుడు, ఈ క్యారెక్టర్స్ బాగా చేసేవాడు. సో అది నా మీద పడిందేమో, ఓకే, అది ఉన్నదేమో. అలా చూస్తూ ఉండేసరికి సరే రావాలి, ఊరికనే వచ్చేసి ఉండడం అనేది కాదు కదా, కొంచెం సెక్యూర్ ఫీల్ అయ్యేవాడిని. అలా కాదని చెప్తే పొట్టి శ్రీరామ్ తెలుగు యూనివర్సిటీ అనేది ఒకటి ఉంటుంది. అందులో థియేటర్ ఆర్ట్స్ ఈక్వల్ టు డిగ్రీ, చదువుతో పాటుగా దాంట్లోనే ఉంటుంది కాబట్టి అది అక్కడ మా సీనియర్ మా దగ్గర నాగరాజ్ అని అన్న ఉండేవాడు మా ఊర్లో. తను ఆల్రెడీ ఫోక్ చేసేవారు, ఫోక్ డిపార్ట్మెంట్లో బిఏ చేసేవాడు. ఇలా ఉంటుందంటే అప్పుడు వచ్చి ఇందులో ఎంట్రన్స్ రాసి సీట్ వచ్చిన తర్వాత కంటిన్యూ అయ్యాను కదా. ఓకే, మరి సినిమాల సైడ్ వస్తాను. సో ఇలా క్యారెక్టర్ వచ్చింది నువ్వు నేను అనేటప్పటికి ఇంట్లో డాడ్ కానీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఎందుకంటే ఫస్ట్ సినిమా నువ్వు నేను, అట్ ద సేమ్ ఫస్ట్ సినిమాకే పోస్టర్. అప్పుడు మనం థియేటర్లలో ఫొటోస్ పెట్టేవాళ్ళు, మీకు గుర్తుందో లేదో, 90s థియేటర్ లోపల ఫొటోస్ ఉండేటివి అన్ని. పోస్టర్స్ లో కూడా అలా నడుచుకుంటూ వచ్చే ఫ్రేమ్స్ ఉండేవి. అంటే ఫస్ట్ సినిమాకి అంత కైండ్ ఆఫ్ డైలాగు క్లోజ్ పోస్టర్ మీద రావడం, మా నాన్న హ్యాపీ ఫీల్ అయ్యి ఓకే గుడ్, హ్యాపీ చేసుకో, నావిగేషన్స్ పెద్దది సముద్రం, అది జాగ్రత్తగా ఉండనే 2 మాటలు మాత్రం చెప్పాడు. సో అక్కడి నుంచి మొదలైన మీ ప్రస్థానం అనేది, సో ఆ తర్వాత ప్రయాణం ఎలా సాగుతుంది? కంటిన్యూస్గా ఇంకా ప్రతిదానికి ఆఫీస్కి వెళ్ళడము, ఫోటోలు ప్రింట్ చేసుకొని యాజ్ యూజువల్. ఇప్పుడు అంటే ఫోన్స్ ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది, నెంబర్ తీసుకొని వాట్సాప్లో పెడితే అయిపోతుంది. లేదంటే గూగుల్లో కొట్టేసి పేరు కొడితే మన ఫొటోస్ వస్తాయి. ఇప్పుడు వేరు. అప్పుడు ఖచ్చితంగా బంచ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ ప్రింట్అవుట్ చేసుకొని దాని వెనకాల పేరు రాసి, మన హైట్ రాసి, మనకు ఫోన్ లేదు, పేజర్ లేదు, యూనివర్సిటీలో ఉండేది ఒక కాయిన్ బాక్స్ నెంబర్ ఉండేది, ఆ నెంబర్ రాసి డ్రాప్ చేసి వచ్చేవాళ్ళు. వాళ్ళు చూసి బాగుండగా ఫోన్ చేస్తే, ఒకసారి యూనివర్సిటీ ఫోన్ కాదు, కాయిన్ బాక్స్ ఫోన్, ఎవరో ఒకరు ఫోన్ చేస్తుంటే మాట్లాడుతూ కంటిన్యూగా ఎంగేజ్ వచ్చేవాడు. ఏమయ్యా బాబు ఎప్పుడు ఎంగేజ్ వస్తుంది మీది అని. ఒక బుక్ ఉండేది అక్కడ, సెక్యూరిటీ గార్డ్ ఉండేవాడు, రూమ్ నెంబర్ 5 గిరి గారికి సో అండ్ సో ఆఫీస్ నుంచి సో అండ్ సో పర్సన్ ఫోన్ చేశారని రాసి పెడతారు అన్నట్టు. రాసి పెట్టేవాళ్ళు. మేము యూనివర్సిటీకి వెళ్ళే వచ్చేవాళ్ళం కదా, అతను చూసుకునేవాడు. రాగానే ముందు ఫస్ట్ బుక్కే చూసుకునేవాడిని, మనకి ఏమైనా ఫోన్స్ వచ్చాయండి. ఫోన్స్ వచ్చాయి ఇంటి దగ్గర నుంచి, అవి వస్తే కావాలి, ఏదైనా ఆఫీస్ నుంచి వచ్చిందా, ఓకే అలా. అదే ఇక మనకు ఆ ఫోటోనే, ప్రతి ఆఫీస్కి ఫోటో ఇచ్చిరావాలి, ప్రతి ఆఫీస్కి ఫోటో ఇచ్చిరావాలి, బస్ ఎక్కాలి ఫోటో ఇచ్చిరావాలి, అంత ఆఫీస్ చుట్టూ తిరుగుకుంటూ. నాకు గుర్తున్నా, ఏదో చిన్నప్పుడు ఎప్పుడో ఒక ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళినప్పుడు, ఆ ప్రొడక్షన్ హౌసెస్లో ఇన్ని ఫోటోస్ ఉండేవి. చిన్న బాక్స్లో మొత్తం కట్టలు ఉంటాయి, కట్టలు ఫోటో పిక్స్ ఉంటాయి, మేల్ సపరేట్ ఫీమేల్ సపరేట్. ఇందులో సాఫ్ట్ ఫేసెస్ సపరేట్, కొంచెం హార్ష్ ఉన్న సపరేట్, మళ్ళీ ఏజ్ గ్రూపు, మళ్ళీ కిడ్స్ సపరేట్, చాలా మెయింటైన్ చేసేవాళ్ళు ఆఫీసులలో కూడా.
ఓకే. అన్ని ఒక పెద్ద బాక్స్లో సపరేట్ ఉండేది. మరి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సో ఫస్ట్ మీకు పరిచయమైన దోస్త్ అండ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అజయ్, నాకు అజయ్ ఫస్ట్ అజయ్ అండ్ అంజీ అని ఒక అతను ఉండేవాడు, లేడీ ఇప్పుడు చనిపోయాడు. అంజీతో పాటు నాకు అజయ్ నాకు మంచి ఫ్రెండ్, ఈ సెకండ్ కూడా ఈజ్ వెరీ గుడ్. సో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అజయ్ గారిది మీది కొంచెం ప్యారల్ గానే కెరియర్ నాకంటే ముందే వచ్చాడు అజయ్, నాకంటే ముందే వచ్చాడు, కొంచెం అప్పుడప్పుడు చేస్తున్నాడు. ఇక రెగ్యులర్గా కలుస్తూ ఉండేవాళ్ళని, కొంచెం దగ్గర ఫ్రెండ్షిప్ అయ్యేది బాగా. ఈ రోజు కూడా తను అప్పుడు ఎలా ఉన్నాడో ఈ రోజు కూడా అదే రకంగా ట్రీట్ ఉంటుంది. అండ్ ప్రజెంట్ ఇప్పుడు చూస్తే అప్రాక్సిమేట్లీ ఒక 23 ఇయర్స్ మీ 20 ఇయర్స్ ఈ 20 ఇయర్స్లో ఎన్ని మూవీస్ చేశారు? నేను ఒక 100+ చేస్తుంటాను. 100+ చేస్తుంటాను. అండ్ మీకంటూ ప్రామినెంట్ రోల్ బాగా గుర్తింపు తెచ్చిన రోల్ ఏంటనుకుంటా? అనుకోకుండా ఒకరోజు చంద్రశేఖర్ రెడ్డి గారి దాంట్లో కానిస్టేబుల్ క్యారెక్టర్ చేశాను. అది మంచి విషయం. అది కానిస్టేబుల్ క్యారెక్టర్, సివిల్ డ్రెస్లో ఉంటాను. జగత్ బాబు గారు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ, ఆయనతో పాటే కంటిన్యూ ట్రావెల్ అవుతూ ఉంటాను. అది నాకు మంచి క్యారెక్టర్, అది మంచి విషయం. దానికి బిఫోర్ ఆర్య అనే సినిమా సుకుమార్ సార్ ఫస్ట్ సినిమా సుకుమార్ గారిది, దాంట్లో కొంచెమున్న మంచి వేషం. అది సుబ్బరాజు అన్న పరిగెత్తింటూ వస్తే పైకి వస్తే షాక్ అవుతాడు, బండిపై లోపల నుంచి చాక్లెట్ తీస్తే ఒకసారి కత్తి వస్తుంది, పెట్టేసి ఆ స్టూడెంట్ హాస్టల్ ఉంటుంది కదా, దానికి లీడర్ నేనే ఉంటాను. టైట్ క్లోజ్ అది మీరు వెళ్ళిపోండి బ్యాండ్, దాన్నే కంటిన్యూస్గా సుకుమార్ సార్ నాకు చూసి సాంగ్లో కూడా నాకు కంటిన్యూ చేశాడు. ఇక సాంగ్లో ఉంటా, ఓ మై బ్రదరు, ఆ సాంగ్లో లిరిక్ కూడా పాడతాను నేను, 2-3 లైన్లు దాంట్లో, ఆ క్లైమాక్స్ కూడా ఉంటాను. అట్లా సుకుమార్ సార్తోని జర్నీ. నాకు అనుకోకుండా ఒక రోజు మంచి క్యారెక్టర్, ఇది మంచి క్యారెక్టర్. అంటే ఈ జర్నీ మొత్తం అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా కానీ ఎవరైనా ఇండస్ట్రీలోకి రావడానికి అనుకునేటప్పుడు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, అమ్మాయిలు అయితే హీరోయిన్ అవ్వాలని, అబ్బాయిలు అయితే హీరో అవ్వాలని చెప్పేసి అనుకుంటారు. మీరు కూడా అలాంటి అప్లికేషన్ ఎప్పుడు లేదు. నాకు హీరో అనేది మామూలు కళ్ళ కూడా అనుకున్నాను, కళ్ళ కూడా రాదు. ఎందుకన్నా అంటే ఫిక్స్ అయ్యి మెంటల్ ఫిక్స్, వీఆర్ నాట్ హీరోస్. మనం అద్దంలో చూసుకోవాలి మనం ఏంటో. ఫస్ట్ మన షకల్ దగ్గర పైలే బస్, హైదరాబాద్ లాంగ్వేజ్ చెప్పాలంటే జనరల్లీ హీరో అంటే కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి, కొన్ని ఈక్వల్స్ ఉంటాయి, కొన్ని క్యాల్కులేషన్స్ ఉంటాయి. అది మనం వాటిని చూసుకోవాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా అనుకున్న వాళ్ళందరూ హీరో అవుతామనంటే కష్టం కదా. అలా చదువుకున్న వాళ్ళందరికీ గవర్నమెంట్ జాబులు అంటే రావు కదా. గాట్ ఇట్. సో అద్దంలో చూసుకున్న ప్రతి ఒక్కరు నాకెన్ని హీరో లాగా ఉంటే కుదరదు. నేను చదువుకున్నా కదా, నేను డిగ్రీ చేసిన, నేను పీజీ చేసిన, నేను ఇంకేదో డాక్టరేట్ చేసిన, నాకు గవర్నమెంట్ జాబ్ అంటే కుదరదు. అది వచ్చే వాళ్ళకే వస్తుంది. హీరో అదే అంటున్నా కదా, కొన్ని క్యాల్కులేషన్స్ ఉంటాయి, కొన్ని ఈక్వల్స్ ఉంటాయి, అంత ఈజీ కాదు. అందుకనే నేను మైండ్లో నాకు మామూలుగా పడుకున్నప్పుడు కళ్ళలో హీరో, నా కళ్ళ కూడా రాదు. నేను కళ్ళలో కూడా మెయిన్ విలన్ ప్రకాష్ రాజ్ లాగా ఉండాలి, మనం అన్ని లాంగ్వేజ్లో ఉండాలి, అదే కళ వస్తుంది, కానీ హీరోగానే రాదు. ఓకే. ఎస్. కానీ అంటే ఆ టైంలో ఎవరైతే జర్నీ స్టార్ట్ చేశారో వాళ్ళే ఎందుకు ఇలా అనుకుంటుంటారు? అట్లేమి అనుకోరా. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా అట్లేమి, ఇప్పుడున్న వాళ్ళలో చాలా మంది అంటే ఇప్పుడు పొజిషన్ వేరు కదా, అంతా డిజిటల్ అయింది. మొబైల్ ఐఫోన్లో కానీ ఆండ్రాయిడ్లో కానీ దాంట్లో కూడా సినిమా తీసేస్తున్నారు. ఆ రోజులు అట్లా కాదు కదా, ఫిలిం అది. ఓకే. వన్స్ ఆన్ చేసామా అంటే 24 ఫ్రేమ్స్ అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకసారి ఒక హై స్పీడ్ షాట్ పెట్టాలంటే 98 ఫ్రేమ్స్ పెట్టాలంటే మనము మోటార్ వేస్తే ఎలా సౌండ్ వస్తుందో క్యాన్ అయిపోద్ది. ఇప్పుడు అలా కాదుగా, బాగాలేకుంటే డిలీట్ చేసుకుంటాం, మళ్ళీ కాదు స్టార్ట్ అవుతుంది. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు కదా. అలా ఎప్పుడు అప్పుడున్న వాళ్ళు అట్లేం పర్టికులర్గా అనుకోలేదు. అప్పుడున్న వాళ్ళు కూడా చాలా మంది హీరో అవుదామని వచ్చిన వాళ్ళు యాజ్ యూజువల్గా నాతో పాటు మళ్ళీ జర్నీ చేస్తూ ఉండేవాళ్ళే ఉన్నారు. ఇప్పుడు పరిస్థితులు వేరు కదా. ఇక మొబైల్తో కూడా సినిమా తీసేస్తే రోజులు ఎంత ఓటీటీ అని వచ్చింది, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, డిఫరెంట్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, ఎవరికి పర్సనల్ ఛానల్స్, ఎవరిది వాళ్ళకే ఉంది. ఒక సినిమా ఛాన్స్ తెప్పించుకోవడానికి అప్పుడు కష్టమా ఇప్పుడు కష్టమా? ఎప్పటిదప్పుడే. ఇప్పుడు 97, 98లో వచ్చాను నేను. అప్పుడు ఓయూ కాలనీ మణికొండలో కొనుక్కుంటే 1,00,000, 2 లక్షలకు వచ్చేది. అప్పుడు ఎఫోర్డబుల్ కాదు కదా, మనం ₹1,00,000 తీసుకొచ్చి పెట్టేది ఎఫోర్డబుల్ మనకు లేదు. బస్ పాస్కి యూనివర్సిటీలో ఉన్నాం కాబట్టి ఒక ₹65 వస్తే చాలు, ఒక 1 మంత్ బస్ పాస్ తిరగవచ్చు ఫ్రీగా. ఆలోచన తప్ప పలాని మనకి ఓయూ కాలనీ ఉంటుంది. ఇప్పుడు అది
ఇక్కడ ఈ ఓయికొండలో వచ్చేసి ఒక స్క్వేర్ యార్డ్ వచ్చేసి ₹1,00,000. ₹1,00,000. అప్పుడు లక్షన్నరకే 180 గజాలు వచ్చేది. అప్పుడు మన ఆలోచన ఏంటి, ₹65 మనకుంటే చాలు, బస్ పాస్కి సరిపోద్ది, 1 మంత్ హ్యాపీ. హాస్టల్ ఉంటుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్, మంచి రూము, మంచి మంజీరా వాటరు, ఫస్ట్ ఇంకేం కావాలి మనకు, వేరే ఆలోచన లేదు. ఓకే, ఏమైనా వేషాలకు వెళ్ళడమా లేదా. సో ఇప్పుడు వేరు. ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. ఇప్పుడు మనం మినిమం ఒక 4 lakhs 5 lakhs 10 lakhs ఎఫర్ట్ చేసేంత ఉంది. అంటే ఎప్పటిదప్పుడే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మణికొండలో కొనలేకపోయామా అనుకుంటావా, ఒక 10 సంవత్సరాల తర్వాత ఆ రోజు కొనుక్కుంటే బాగుండేదబ్బా అనుకుంటాం, అప్పుడు పెరిగిపోతా ఉంటుంది. సో దానికే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఓకే, అది. సో యాక్టర్స్ కూడా అట్లానే ఉంటుంది. మణికొండలో ఎంత ల్యాండ్ ఉంది మనకు? మణికొండ మొత్తం మందే. మణికొండ మొత్తం మందే. ఎందుకంటే పర్టికులర్ గా ఆ ఏరియానే తీసుకొని రౌండ్ కాబట్టి అక్కడ ఉంటారు ఉన్నాను కాబట్టి నాకేం లేదు మణికొండ లేదు, నేను రెంటల్కే ఉంటాను నేను. ఓకే, అండ్ మీ జర్నీ అయితే విత్ ఉదయ్ కిరణ్ గారితో స్టార్ట్ అయింది. అండ్ ఉదయ్ కిరణ్ గారితో ఎలా ఉండేది? చాలా మంచి పర్సన్, నాకు మంచి అంటే బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉండేవాడు ఉదయ్ కిరణ్. తను లాస్ట్ సినిమా కూడా చనిపోయే ముందు ఒకటి జై శ్రీరామ్ అని ఒకటి ఉండేది చేశాను. జై శ్రీరామ్ మన ఇక్కడే శ్రీనగర్ కాలనీలోనే ఆఫీస్ ఉండేది. సడన్గా ఏదో పిలిచారు క్యారెక్టర్కి, ఒక బ్యాడ్ కాప్, అంటే బార్డర్ కర్ణాటక బార్డర్లో ఉంటాడు. దాన్ని పిలిచారు, ఆడిషన్ చేసుకున్నారు, డైలాగ్ కూడా బాగా తెలుగులో రాసుకున్నాను, చెప్పాను. వాళ్ళు గడ్డం తీయమన్నారు. లేదు సార్ నాకు వేరే కంటిన్యూటీ ఉంది, వాళ్ళకి ఇచ్చే 2 daysకే కంటిన్యూటీ ఉంది అని అంటే సరే అండి అని కిందికి వస్తున్నా, మనవాడు అప్పుడే పైకి వస్తాను. హాయ్ గిరి ఎక్కడ అంటే పిలిపించారు. భయ్ అరే ఆ క్యారెక్టర్ నింపించాలో పోదాంపా అంటే వద్దులే ఉదయ్ గడ్డం తీయమన్నా, నాకు వేరే ఏం కాదు పదబ్బా అని పైకి తీసుకొచ్చి డైరెక్టర్ చెప్పి మేనేజ్ చేయండి, ఇప్పుడు ఏదో మాల వేయచ్చు లేకుంటే ఇంకేదన్నా వేయచ్చు అని అంత ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఏంది చిన్న స్టార్ కదా అట్లనే ఉండకపోయేది. చాలా మంచి పర్సన్, ఈజ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. అంత మంచివాడు అంటే నేను లైవ్గా ఎక్స్పీరియన్స్ చేశాను తనతో. నువ్వు నేను చేశాను, అవునన్నా కాదన్నా చేశాను, అండ్ ఈ సినిమా ఏది మేబీ నేను చెప్పిన సినిమా మధ్యలో సినిమా నేను చేసినా చేయకుండా రెగ్యులర్గా వెళ్తూ కలుస్తూ ఉండేవాడిని. ఎప్పుడు కలిసినా అంటే మనస్ఫూర్తిగా మాట్లాడతాడు. ఓకే, అంటే అల్లు అర్జున్ గారితో కూడా మీరు 2-3 మూవీస్ వరకు చేశారు. ఆర్య చేశాను, పుష్పలో ఉన్నాను, సరైనోడు చేశాను, పుష్ప 1 పుష్ప 2. ఓకే, టోటల్ గా 4 మూవీస్. ఏ హీరోతో ఎక్కువ మూవీస్ చేశారన్నా? రామ్ తోటి ఎక్కువ చేశాను నేను. రామ్ తోటి ఎక్కువ చేశాను. ఓకే, రామ్ తోటి చేసిన జగడం, కందిరీగా, పండగ చేసుకో, స్కంద, మధ్యలో ఇంకోటి ఏదో ఉంది సినిమా చేశాను. సో కొంచెం యాక్షన్ మూవీస్ అనేటప్పటికి ఖచ్చితంగా మీరు మూవీస్ చేశా రామ్ తోటి నేను. మంచి, ఈజ్ ఆల్సో వెరీ గుడ్, మంచి హీరో, నా హీరో, మంచి హీరో. స్పెషల్ వేరే హీరోస్ అంటే సరదాగా ఉంటాడు తను, మిగతా వాళ్ళలాగా నాకు ఎందుకో మంచి. తను ప్రతి ఒక్కరికి కూడా అందరినీ సమానంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇది నీ హీరో కదా, వాళ్ళు తక్కువనే ఏముండదు, అందరితో సరదాగా ఉంటాడు. ఓకే, మంచి ఇది. కానీ ఆయనకేమో అబ్బాయిల కంటే అమ్మాయిల ఫాలోయింగ్ మాత్రం బీభత్సమైన ఫాలోయింగ్. అతను మంచి మిల్కీ బాయ్ కదా, మంచి మిల్కీ బాయ్ కాబట్టి ఆటోమేటిక్గా అది ఆబ్వియస్లీ ఫీమేల్ ఆడియన్స్ ఎక్కువ బాగా ఉంటారు. అండ్ ఇంకా మిగతా వేరే హీరోస్లో సీనియర్ హీరోస్ జగత్ బాబు గారు నాకు మంచి ఇది. దాంతో అనుకోకుండా ఎవరో చేసినప్పుడు ఆ రిలేషన్ దగ్గర ఒక 20-25 రోజులు చేశాను. మధ్యలో వేరే 2 సినిమాలు కూడా తను కాంటాక్ట్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు సార్ చెప్పండి సార్ అంటే ఇమీడియట్గా తన ఫోన్ నుంచి ఐ డోంట్ హ్యావ్ మొబైల్, సార్ దగ్గర మొబిటెల్ ఒకటి ఉండేది ఫ్లిప్ లాంటిది, వాళ్ళకి ఫోన్ చేసి సో అండ్ సో వస్తాడు గిరి అని మంచి థియేటర్ యాక్టర్, తను ఫోన్ చేసి నాకు షూట్ లేనప్పుడు నేను వెళ్ళి డైరెక్టర్ని కలిస్తే వాళ్ళు చెప్పేవాళ్ళు. అట్లా తను చెప్పిన ఒక 4-5 మూవీస్ ఉన్నాయి నాకు. ఈ రోజు కూడా కలిస్తే ఫస్ట్ మాట్లాడితే ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, పిల్లలు బాగున్నారా, అంతా ఓకే కదా, గుడ్, ఓకే సార్, దట్స్ ఇట్. ఓకే, అంత ఇది. అందరూ తర్వాత చేసింది నాగార్జున గారితో చేశాను, వెంకటేష్ గారితో చేశాను, బాలబాబుతో కూడా చేశాను, మంచి క్యారెక్టర్ చేశాను. అనుకోకుండా ఒకరోజు మూవీలో అయితే గడ్డం లేదు కదా? గడ్డం లేదు, కాప్ టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్, తను వచ్చేసి టాస్క్ ఫోర్స్ ఎస్ఐగా అంత ఇన్వెస్టిగేషన్ మోడ్ లో ఉంటుంది. ఐడియా వచ్చింది. అదే ఇప్పుడైతే గడ్డం ఉన్నారో అప్పుడైతే గడ్డం లేదు కదా అని ఆ సీన్ రిమెంబర్ చేసుకుంటున్నా అనమాట. ఆ తర్వాత అనుకోకుండా అయిపోగానే మన కృష్ణంశ గారు పిలిపించారు ఫోన్ చేసి హాస్టల్కి, అర్జెంట్గా ఆఫీస్కి రమ్మన్నారా అంటే ఇలా
అందులో డేంజర్ సినిమాది. డేంజర్లో కానిస్టేబుల్ వచ్చేసి ఒక రక్ష వెహికల్ గుద్దేసి వెళ్ళిపోతారు కదా వీళ్ళు, కాదు మన సాయి, ఆ కానిస్టేబుల్ క్యారెక్టర్ అది. అది మంచి వేషం. అది అక్కడ మొత్తం తిప్పేది మొత్తం మీరేగా. మెయిన్ అది పడ్డానికి, వీళ్ళు డేంజర్లో పడ్డానికి కారణం నేనే. మెయిన్ నన్ను గుద్దేసి పారిపోయేస్తే డైరెక్ట్గా వాళ్ళ పార్టీ పబ్, రే పబ్కి వెళ్ళేసి ఇమీడియట్గా డిపార్ట్మెంట్ పిలిచేసి వీళ్ళు రైడ్ చేపిస్తే వీళ్ళందరూ పారిపోతే అక్కడ డేంజర్లో పడిపోతారు. మంచి క్యారెక్టర్. చాలా మంది డైరెక్టర్స్ కూడా వర్క్ చేశారు. అవును అవును. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ వర్కింగ్, డిఫరెంట్ వర్క్. మీకు ఫేవరెట్ ఎవరు? నాకు ఫేవరెట్ అంటే ఏం లేదు, నేను చేసిన ప్రతి డైరెక్టర్ నాకు ఫేవరెట్ డైరెక్టర్, అట్లా ఏం లేదు. పర్టికులర్గా ఈయననే నాకు ఫేవరెట్ అని ఏం లేదు, ఫేవరెట్ అనిపిస్తుంది. అలాంటి సుకుమార్ సార్తో నేను దగ్గర ఫస్ట్ సినిమా, ఆయన ఫస్ట్ సినిమా అని చేస్తున్నాను నేను. జగడం చేశాను, ఆర్య చేశాను, జగడం చేశాను, 100% లవ్ చేశాను. మధ్యలో తర్వాత నానక ప్రేమతో ఒకటి లేను, రంగస్థలం ఒకటి లేను, ఇవి రెండే లేను నేను. మిగతా పుష్ప 1, పుష్ప 2లో కూడా ఉన్నాను. మెయిన్గా అయితే ఆ రగ్గడ్ క్యారెక్టర్, ఏదైనా క్యారెక్టర్ అనేటప్పటికి మీరు మాత్రం అందరికీ బాగా ఐడియా వచ్చేస్తారేమో. మెయిన్గా మీరు ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడానికి సో ఉన్న మెయిన్ పాయింట్స్ అనేది కూడా ఏమో అనుకుంటున్నారు? అంటే ఎట్లా, ఎలా మెయిన్గా ఒక క్యారెక్టర్ తర్వాత ఇంకో క్యారెక్టర్, ఆ క్యారెక్టరైజేషన్ బేసిస్గా మీకు వచ్చింది అనుకుంటున్నారా, లేకపోతే సో రిలేషన్స్ వైజ్ పిఆర్? మెయిన్ పిఆర్ 100% పిఆర్. ఖచ్చితంగా ఇంట్లో కూర్చుంటే వేషాలు ఇచ్చే రోజులు కావు. మనకేం బ్యాక్గ్రౌండ్ లేదు, వీ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్. షూటింగ్ వెళ్ళామా, అయిపోయిందా, ఖాళీ ఉన్నామా, చలో మళ్ళీ వేట. ఓకే, ఆఫీస్, ఏ ఆఫీస్, ఎవరు, ఏ సినిమా జరుగుతుంది, ఏంది, ఇందాక చెప్పాను కదా మీకు. అక్కడికి వెళ్ళడం, ఫోటో డ్రాప్ చేయడం. ప్రీవియస్ సినిమా చేసిన వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కాస్త మాట్లాడి బాగున్నా అని చెప్పేసి, సరే చెప్పండి దీంట్లో ఏదైనా వేషం ఉంటే తప్పకుండా చెప్తాను, వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకోవడం, రెగ్యులర్గా వాళ్ళకి కాంటాక్ట్లో ఉండడము, ఇబ్బంది లేకుండా. అంటే ఏదైనా హెల్దీ వెదర్ అలా పిఆర్ పెంచుకుంటూ పోవడమే. ఇప్పుడు ఏలెట్ చంద్రశేఖర్ గారి దగ్గర చేసిన వాళ్ళు అసోసియేట్గా ఉన్నవాళ్ళు, రాధా, తను ఇది ప్రభాస్తో తీశారు సినిమా రాధేశ్యామ్, అండ్ జిల్లో తన జిల్లో చేసే హనురావుపుడి, వీళ్ళందరూ కూడా అప్పుడు అసోసియేట్స్ అండ్ యాజ్ ఏ ఇది రైటర్గా ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు వాళ్ళు డైరెక్టర్స్ అయ్యారు. అలాగే బుజ్జన దగ్గర ఉన్న వాళ్ళు చందు మొండేటి, సుధీర్ వర్మ, శివ నిర్వాణ, వీళ్ళందరూ సత్యం వీళ్ళందరూ డైరెక్టర్స్ అయ్యారు ఇప్పుడు. ఓకే. సో అలా మన డిసిప్లిన్ మెయిన్. ఇంక ఇక్కడ మనం అందరితో మంచిగా ఉండాలి, అందరితో డిసిప్లిన్ ఉండాలి, టైం టు టైం. సో ఆ టైంలో అదే కాబట్టి ఇంకా తర్వాత కంటిన్యూస్గా ఇంకా అదే ర్యాప్ పెంచుకోవడం, అదే పిఆర్ పెంచుకుంటూ సినిమాలు చేసుకుంటూ రావడం అంతే. ఓకే. నెక్స్ట్ రాజాసాబ్లో కూడా ఏదో, రాజాసాబ్లో కూడా మంచి క్యారెక్టర్ చేశాను, మంచి వేషం చేసాము, బాగుంటుంది సినిమా కూడా బాగుంటుంది. ఇంకా ఉంది షూట్ ఉంది, ఇంకా ఉంది షూట్ ఉంది. ఏంటంటే మా డార్లింగ్ ని మళ్ళీ ఎలా చూడబోతున్నావు? స్క్రీన్ మీద మనకు విజువల్ వండర్, అంతే. ఓకే, అంతే, దట్స్ ఇట్, అంతవరకు చెప్పగలను. అంటే అది కొంచెం ఏంటంటే హర్రర్ కైండ్ ఆఫ్ ఏమో తెలీదు, అయితే విజువల్ వండర్ అయితే ఉండబోతుంది మారుతి గారి దగ్గర నుంచి. 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇట్స్ ఎ బిగ్ బ్లాస్టర్ అంతే. ఇంకా నెక్స్ట్ ఏ మూవీస్ చేస్తున్నారు? నెక్స్ట్ డాకు మహారాజ్ చేశాను, రేపు సంక్రాంతి రిలీజ్ అవుతుంది. అండ్ సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు అని రీసెంట్గా అనౌన్స్ చేశారు, అదొకటి. అండ్ సప్తగిరి హీరోగా ఒక చిన్న కామిక్ సినిమా చేశాం, దాంట్లో మంచి క్యారెక్టర్ నాది కూడా. ఓకే. అండ్ మన కిరణ్ అబ్బవరం గారిది దిల్ రూబా అనేది మొన్న రీసెంట్గా ఫెబ్రవరి రిలీజ్, అదొకటి. కళ్యాణ్ రామ్ గారిది ఒకటి ఇప్పుడు. ఇవి కమిటీ చేసినవి, కమిటీ అయ్యేటివి మన బోయపాటి గారిది అఖండ 2 ఉంది ఒకటి, హనురావుపుడి గారిది ఫౌజీ కూడా దాంట్లో కూడా చేస్తాను. ఇంకా డేట్స్ రాలేదు, అది కూడా చేస్తాను కంపల్సరీ. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న డాకు మహారాజ్ ఒక్క సినిమాలో ఉన్నాను. ఎలా ఉండబోతుంది? బాగుంటుంది. నేను ఫస్ట్ ఇప్పుడు లాస్ట్ సంక్రాంతి చేసాం, అది ఫస్ట్ షెడ్యూల్ లేదు మాది. ఒక చిన్న హాస్టల్లో చిన్న సీను, చిన్న ఫైట్, బాగుంటుంది, వేరే ఫీల్, అది ఫీల్ గుడ్. సంక్రాంతికి బాలయ్య బాబు గారు వస్తున్నారంటేనే కిక్, 100% ఏదో ఉండబోతుంది అన్నట్టు. గేమ్ చేంజర్ కూడా బాగుంటుంది సినిమా, మంచి సినిమా. నేను చేయలేదు, దానికే ఉంటుంది సపరేట్ సినిమా. ఎందుకంటే మీరు యాక్ట్ చేసిన మూవీస్ గురించి కాబట్టి నేను పర్టికులర్గా అదే అడుగుతున్నాను. నైస్ అన్న. అండ్ ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు, సేమ్ ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్సే అన్ని చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా కానీ ఒక చేంజ్ కావాలి, అరే ఎప్పుడు ఇదే చేస్తున్నామే, కొంచెం వేరే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కావాలి అని ఆ టైప్ ఎప్పుడు ప్రయత్నించలేదా మీరు? అంటే మన ప్రయత్న లోపం ఎప్పుడు లేదు చాణక్య. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ ఉన్నారు, అరే గిరిని మనం ఇలాగే చూస్తున్నాము, మనం మార్చి ఏదన్నా చేద్దాం
అనే ఆలోచన వాళ్ళకు వస్తుందో రాలేదో నేను అనుకుంటున్నాను. ఓకే, అది నేను చెప్పొచ్చో లేదో చూడండి. వాళ్ళు అంటే క్రియేట్ చేసేది క్రియేటర్స్ కదా, వాళ్ళు డైరెక్టర్స్ అంటే క్రియేటర్స్. ఇప్పుడు కప్పును కూడా యాక్ట్ చేపిస్తారు, అందుకే డైరెక్టర్ ఒక స్టోరీ అనేది చెప్పించగలరు, అందుకే డైరెక్టర్స్ అయ్యారు వాళ్ళు. మనం యాక్టర్స్ మేము. సో గిరి నువ్వు ఈ క్యారెక్టర్ అనుకుంటున్నావు గిరి, రగ్గుడుగా గోచి కట్టుకోవాలి చేస్తా 100% కట్టుకుంటా, రెడీ టు వేర్. ఓకే, గోచి కట్టుకోమని చేయమన్నా రెడీ. యాక్టర్స్ మేము దేనికన్నా రెడీ ఉంటాం. అది నేను అనుకుంటున్నా. వాళ్ళు ఒకవేళ మనమే మేకోవర్ అయ్యి వెళ్ళి కనిపిస్తే ఇస్తారేమో, అదొక ఛాన్స్ కూడా ఉంది. అంటే ఆలోచన కానీ ఎప్పుడు అట్లా వచ్చింది. అలా మేకౌట్ చేసుకొని ఒకసారి వెళ్దామనే లోపు ఇంకో సినిమా రావడం, మళ్ళీ కంటిన్యూటీ ఉండడం, ఇంకో సినిమా రావడం, అది కంటిన్యూటీ ఉండడం, కాస్త బియర్డ్ తక్కువనో ఎక్కువనో అంతే. పర్టికులర్గా అలా మేకౌట్ చేసుకొని వెళ్ళామనుకోండి, ఒకవేళ అదే క్యారెక్టర్ కంటే మళ్ళీ సర్వే అవ్వాలి కదా. మనకు అన్నీ మరి సర్వే అవ్వాలంటే మనం సినిమా చేస్తుంటే వేరే మనకు ప్రొఫెషన్ లేదు కదా. ఫుల్ ఫ్లెడ్జ్గా ఇదే ప్రొఫెషన్, మనకి వేరే సైడ్ బిజినెస్ లేదు. మీరు అన్న క్వశ్చన్కి అర్థమైంది కదా. మేకోవర్ అయ్యి ఒక 2 నెలలు 3 నెలలు మేకోవర్ అయ్యి ఒక మంచి ఫుల్ ఫ్లెడ్జ్గా ఫిట్నెస్, ఓకే ఎవరు ఆల్మోస్ట్ ఫిట్నెస్ ఉంటూనే ఉంటాం. అది కాకుండా ఆ క్యారెక్టర్ వాళ్ళకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. మరి ఈ 2-3 months మనం సర్వే అవ్వాలంటే సర్వైవింగ్ గురించి వచ్చింది కాబట్టి ఫైనాన్షియల్ పరంగా ఎలా ఉంది? ఐఎమ్ గుడ్ ఎలా ఉంది మీన్స్ ఈ 5 fingers హ్యాపీగా లోపలికి వెళ్ళిపోతుంది బ్రదర్, దట్స్ ఇట్. ఓకే, కమింగ్ టు ద ఫ్యామిలీ వైస్ అన్న, నాకు మిసెస్ తను వచ్చేసి MBA కంప్లీటెడ్. తను మ్యాథ్స్లో స్పెషల్ అకౌంట్స్ ఇవన్నీ ట్యూషన్ చెప్తుంటాను. నాకు బాబు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇప్పుడు నారాయణ చదువుతున్నారు, ఇప్పుడు మణికొండ నారాయణ. అంటే మీ యాక్టింగ్ స్కిల్స్ ఏమన్నా అబ్బాయి మీద? బాబుకు పడదు, ఎప్పుడు పడలేదు. మామూలుగా వాడిని ఒక ఫోటో తీస్తారంటే కరెక్ట్ నిలబడరా బాబు అన్నా కూడా ఎంతసేపు డాడీ అంటాడు, అంటే సెకండ్స్కి. ఓకే, సో ఎక్కువ లేదు ఈ దీని మీద, అంత లేదు వాడు. అదే అంటున్నాం కదా, ఫోటో టెంపుల్కో బయటకు వెళ్ళినప్పుడు ఒక ఫోటో అంటే ఇంకెంతసేపు డాడీ అంటాడు, 1-2 secondsకే. ఎప్పుడు ఈ ప్రభావం పడలేదు, లేదు వాడికి. అంటే మీరు థియేటర్ ఆర్టిస్ట్ అంటే అంటే ఎంత పెద్ద డైలాగ్ ఇచ్చినా కానీ, ఎలాంటిదైనా కానీ, ఎంత మంది ముందైనా వన్ మోర్ ఉండదు. ఇప్పుడు మన కెమెరా ముందంటే 1 more ఉంటుంది, ఇంకో డైలాగ్ ఇప్పుడు చెప్పకపోతే 1 more ఉంటుంది. వన్స్ మనం స్టేజ్ మీదకి ఎక్కామంటే ఒక 2000 మంది ఆడియన్స్, 1 more అనేది ఉంటే చెప్పులు పడతాయి, టమాటాలు పడతాయి, చేతి తెచ్చుకున్న ఇంకేమైనా పడతాయి. ఇలాంటి ఎక్కడో చివరున్న ఆడియన్ కూడా మనకు తెలియాలి, వినిపించాలి, మనం ఏం చెప్తున్నాం అనేది అతనికి కన్వే అవ్వాలి. అంటే థియేటర్ అది స్టేజ్ మీద. సో 1 more ఉండదు. వన్స్ 1 more ఇప్పుడే మళ్ళీ పోయి చెప్పొస్తా అంటే కొడతారు, ఇంకేం ఉండదు. మనకి సినిమా అట్లా కాదుగా. ఒక డైలాగ్ ఒక 4 లైన్ల డైలాగు, 5 లైన్ల డైలాగు, ఒక 6 లైన్ల డైలాగులో ఉంటే ముందు ప్రిపేర్ అయ్యి దాని కంటెంట్ పర్ఫెక్ట్గా మనం అనుకొని పర్టికులర్గా బై హార్డ్ అయ్యి రెడీ అన్నప్పుడు, పెద్ద ఆర్టిస్టులు ఉన్నప్పుడు మర్చిపోతే ఒక్కొక్కసారి వాళ్ళు కూడా అప్పుడు లాగానే కొంతమంది తిడతారు, ఏంటయ్యా నువ్వు చెప్పలేవా అంటారు, కాంబినేషన్ ఉన్నప్పుడు. ఓకే, సో వెల్ ప్రిపేర్డ్ అవ్వాలి అది. సో ఇక్కడ అది వేరు కదా థియేటర్. అట్లా డైలాగ్ చెప్పాల్సింది, ముందు ప్రిపేర్ అవ్వాలి. ఒక 2-3 నెలలు అందరూ అసలు కూర్చొని రీడింగ్ చేయాలి, బ్లాకింగ్ చేసుకోవాలి. అప్పుడు స్టేజ్ మీదకి వచ్చి మొత్తం మేకింగ్ చేసుకున్న తర్వాత అప్పుడు రిహార్సల్స్ దగ్గర ఒక 30-40 రిహార్సల్ చేస్తే అప్పుడు కానీ ఒక 45-50 minutes నాటకం వస్తుంది. అంటే ఇంకా రియల్గా నిజంగా ఎవ్వరు మర్చిపోవడం అనేది ఉండదు. ఇక ఒక సినిమా చూపిస్తారు అంతే. సినిమా అనేది అంత కట్ కాబట్టి 1 more చేసుకుంటూ ఉంటాం. అది ఇప్పటికీ చేస్తున్నారా? అంటే లాస్ట్ ఒక 3 years వరకు లేను. మన జయప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు కదా, నేను రెగ్యులర్ చేసేవాడిని. అలెగ్జాండర్ అని ఒక నాటకం చేసేవాడు సారు. అండ్ ఇంకోటి గడి అని ఒక నాటకం చేసాము. ఇంకోటి కొత్త సినిమా ఉన్నాడు, ఆయన ఉన్నంత వరకు చేశా, ఆయనతో పాటు ఉండేవాడిని. ఇంకా సార్ చనిపోయిన తర్వాత ఇంక నేను మళ్ళీ ప్లే చేయలేదు, ఇంకా వెళ్ళలేదు అటు. అంటే జయప్రకాష్ రెడ్డి గారితో మంచి అనుబంధం? 8-9 years సార్తో రెగ్యులర్ ఉండేవాడిని. ఓకే, సార్తో పాటే ఉండేవాడిని. కానీ ఆయన చేసిన క్యారెక్టర్స్ కానీ అస్సలు మంచి ఇది ఏంటంటే అలాంటి క్యారెక్టర్స్ చేసే పర్సన్స్ ఇప్పటి వరకు మన ఇండస్ట్రీలో లేరు, ఇంకా రారేమో అన్నట్టు. అది అంటే ఆయన ఒక ట్రెండ్ సెట్, ఆ లాంగ్వేజ్కి, ఆ రాయలసీమ ఫ్యాక్షనిస్ట్కి ఆయన ట్రెండ్ సెట్. ఇప్పుడు శివ సినిమా అనేది ట్రెండ్ సెట్ ఎలాగో, ఇది జయప్రకాష్ రెడ్డి గారిది ఒక ట్రెండ్ సెట్. ఆయన సార్ దగ్గర చాలా నేర్చుకున్నాను నేను.
Yeah. చాలా నేర్చుకున్నా. కానీ సడన్గా ఆయన మన మధ్య ఈ కరోనా ఎఫెక్ట్లోనే చనిపోయాడు. కానీ అది మిమ్మల్ని ఎంతగా బాధించింది అనుకోవచ్చు. చాలా చాలా అంటే సార్తో అనుబంధం అలాంటి 8 సంవత్సరాలు. అలెగ్జాండర్ అనే ఒక నాటకం ఆయన ఒక్కడే స్టేజీ మీద, మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా వాయిస్లో వస్తుంటాయి. అవన్నీ కూడా నేను ఇచ్చేవాడిని వాయిస్లో ఫ్రంట్లో కూర్చొని. అలా దగ్గర మేము 68 షోలు చేసాము అలెగ్జాండర్ని. 68 షోస్ చేసాం. ఆయన కోరిక ఏంటంటే 100 చేయాలని కోరుకుండేది, 100 చేయాలని కోరుకుండేది. 68 షోలు చేసాం. ఆల్మోస్ట్ నీకు ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు అన్ని డిస్టిక్లలో చేసాము. ఓకే. ఇటు తెలంగాణ, ఇటు ఆంధ్ర, అటు చెన్నై, బెంగళూరు కూడా చేసాం. యుఎస్ కూడా తానాకి పిలిచారు, నాట్స్ పిలిచారు, కుదరలే అప్పుడు ఇంకా అది. ఓకే. సో ఆ 100 కంప్లీట్ చేసిందంటే ఇంకా వేరే విధంగా ఉండేది. కానీ ఈ ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే మూవీస్లో కానీ ఎప్పుడైనా కానీ మీకు ఒక చేదు అనుభవం కానీ అలాంటిది ఏదన్నా ఎదురైందా? అంటే మర్చిపోలేనిది బాధ సంథింగ్ అనుభవం కానీ? ఉన్నాయి, చేదనుభవాలు ఉంటాయి, కానీ అది చెప్పకూడదు కదా. ఓకే. కాంట్రవర్సీ అయిపోతాం, 100% కాంట్రవర్సీ అయిపోతాం. ఓకే. ఏదైనా మూవీస్ షూటింగ్స్ వల్లనేనా? ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది చాణక్య. కొందరు చెప్పుకుంటారు, కొందరు చెప్పుకోరు, అంతే. ఓకే, దట్స్ ఇట్. ఓకే, ఇట్స్ ఓకేనా, పర్లేదు. అండ్ బయట మరి పర్సనల్ లైఫ్లో చేదు అనుభవాలు అంటే ఏం జరగలేదు. నేను కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటా, డిప్లొమాటిక్గా ఉంటా. ఏదన్నా ఓపెన్గా చెప్పేస్తా, మనసులో ఒకటి పెట్టుకొని ఉండదు. ఏదన్నా చెప్పేస్తా ఓపెన్గా, అది వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, లేకపోతే లేదు. అంటే మా నాన్నగారు ఒకటే చెప్పారు నాకు, ఏంటంటే మనల్ని కావాలనుకుని వచ్చేవాళ్ళు అందులో మన శత్రువు ఉన్నా సరే తీసుకో దగ్గరికి, ప్లీజ్ టేక్ ఇన్ హక్. ఓకే. నువ్వు కావాలనుకుని వెళ్తున్నప్పుడు నిన్ను దూరం చేసుకున్నట్టుగా ఎక్కడన్నా అనిపించింది అనుకో, సిమ్టమ్స్ తెలిసిపోతాయి కదా మనకి, అర్థమైపోతాయి. నువ్వు సైడ్ అయిపో, ఏం మాట్లాడొద్దు, నన్ను ఎందుకు దూరం చేస్తున్నావు, అస్సలు నో డిస్కషన్ పెట్టకూడదు, నువ్వే సైడ్ అయిపో. ఈ 2 విషయాలు తెలుసు నాకు, అంతే. ఇంకా ఓకే, ఎవరు ఏమనుకున్న సంబంధం లేదు. దట్స్ ఇట్. ఇంత మంచి వాక్యం అన్నమాట, మీకే అర్థమైపోద్ది మన జీవితం ఎలా. సింపతి మనకు వద్దబ్బా. ఓకే. మన మీద ఒక సింపతి చూపించాల్సిన అవసరం లేదు. ఐ షుడ్, ఆయన ఎందుకు, అయ్యో నేను ఇట్లా ఉన్నా కదా సింపతి చూపించాలేమో. మీరు ఇందాక అన్నారు, మీరు ఫైనాన్షియల్గా ఏంటంటే 5 fingers హ్యాపీ, కూల్, సఫిషియెంట్గా ఉంది, 100% ఎనఫ్ ఫర్ దట్. వస్తుంది, బ్రేక్ వస్తుంది. సర్వే ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు ఇండస్ట్రీ. ఈ సెకండ్ కూడా ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు, ఇబ్బంది పడను, ఇబ్బంది పెట్టదు. చిన్న బాబు నుంచి ఇప్పుడు బాబు ఇంటర్మీడియట్, హ్యాపీగా ఉన్నాను. కొంతమంది మీకు ఇల్లు ఉండాలి కదా, అది ఉంటేనే సక్సెస్ అంటే కాదు కదా. హ్యాపీగా రన్ అవుతున్నాం, వస్తుంది, ఏదో రోజు వస్తుంది, బ్రేక్ వస్తుంది, 100% బ్రేక్ వస్తుంది అని నమ్ముకొని ఉన్నాం కాబట్టే కదా ఈ 5 fingers హ్యాపీగా వెళ్తుంది. ఇదే ఇండస్ట్రీలో బస్సులో తిరిగిన వాళ్ళము, బండి మీద తిరిగిన వాళ్ళము, ఇదే ఫిలిం నగర్లో నడుచుకుంటూ తిరిగిన వాళ్ళము, ఇదే ఫిలిం నగర్లో డ్రైవ్ చేసుకుంటూ సొంత కార్లు తిరుగుతున్నాము. ఓకే. అండ్ ఫర్ దట్ డెవలప్మెంట్ ఉంది. డెవలప్మెంట్ ఉంటేనే కదా, లేకుంటే ఆ రోజు వెనక్కి వెళ్ళిపోయి అందరిలో ఏదో బిజినెస్ సరే డిపార్ట్మెంట్లకో ఏదో ఒకటి వెళ్ళిపోయే వాళ్ళం కదా. ఇదే ఫిలిం నగర్లో నడుచుకుంటూ తిరిగాము, ఇదే ఫిలిం నగర్లో ఆటోలో తిరిగాము, ఇదే ఫిలిం నగర్లో సొంత బండి కొనుక్కొని బండి మీద తిరిగాము, ఇదే ఫిలిం నగర్ వీధులలో సొంత కారులో తిరుగుతున్నాను. కూల్. దట్స్ ఇట్. అంటే నెక్స్ట్ డెవలప్మెంట్ అనేది ఉందా లేదా? ఎందుకు లేదు, హ్యాపీగా ఉంది కదా. అంటే ఎక్కడ స్టార్ట్ చేసాము, ఇప్పుడు ఎక్కడ ఉన్నాము, ఎస్, ఆ గ్రాఫ్ అనేది కూడా. అన్నయ్య మొన్న రీసెంట్గా చెప్పారు, మన మూలాలు మర్చిపోలేదు. నేనైతే ఆ మూలాన్ని మర్చిపోలేదు. ఈ సెకండ్ కూడా నన్ను ఎవరైతే ఇక్కడ తీసుకొచ్చారో నేను ఏ రోజు మర్చిపోను కూడా. నేను ఆ మూలాలు మర్చిపోలేదు కాబట్టి మనం ఈ రోజు ఇంకా ఇక్కడ ఈ ఫుడ్ తింటున్నాం ఇక్కడ. రైట్. లేకుంటే దొరకదు కదా. ఇండస్ట్రీలో బోలెడు మంది, కొత్త నీరు వస్తుంటుంది, పాత నీరు పోతుంటుంది, ఇంకోటి కొత్త వస్తుంది. సముద్రం ఇది, ఇక్కడ రావద్దు అంటానికి లేదు. ఇది ఎవరి ఇండస్ట్రీ, ఎవరిని రావచ్చు, అందరూ రావచ్చు. ఎవరి టాలెంట్, డిసిప్లైన్, బిహేవియర్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ ఇంకా అదృష్టం, సర్వైవింగ్. ఎస్, దట్స్ ఇట్. అంటే అదృష్టం ఉందంటే ఇంకా బ్రేక్ అనేది కూడా అదే అంటున్నా. ఆ అదృష్టం అనేది ఫైనల్, అది ఫైనల్. ఆ ఫైనల్ అనేది ఎక్కడో కొడుతు చూసినా, అది మనకి ఇక్కడ ఇంకా ఉంది, ఏదో రాసిపెట్టి ఉంది కాబట్టి మనం రన్ అవుతున్నాం. ఓకే. అది ఇంతకు శ్రీగిరి అన్న నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి అంటే, నాకు మీరు ఇందాక అన్నారు కదా, నెక్స్ట్ ఏంటి అంటే అన్ని లాంగ్వేజ్లలో ప్రతి క్యారెక్టర్ చేస్తుండాలి. ప్రకాష్ రాజ్ లాగా ప్రతి లాంగ్వేజ్లో చేయాలి.
తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం, ఇప్పుడు అంటే మొత్తం పాన్ ఇండియా కదా, పాన్ ఇండియా. ఆల్రెడీ చేస్తున్నాం. అంటే పర్టికులర్గా ఇంకా మనకంటూ ఒకటి బ్రేక్ అనేది వచ్చినప్పుడు 100% అదే నెక్స్ట్ గిరి అంటే అదే. ఇంకా ఇంతవరకు ఓన్లీ తెలుగు మూవీస్ కాకుండా వేరే లాంగ్వేజ్ తమిళ్ చేశాను నేను విశాల్ గారితో, ప్రభుదేవ మాస్టర్ డైరెక్టర్, వెడి అని శౌర్యం అనే తెలుగు సినిమా దాన్ని రీమేక్ చేశారు. ఓకే. అండ్ షాడో అని కన్నడ సినిమా చేశా, కన్నడ ప్రభాకర్ కొడుకు హీరో వినోద్ ప్రభాకర్ గారు, అదొకటి చేశా. ఇంకోటి వేరే కన్నడ సినిమా కూడా చేశా. ఇంకో తమిళ్ సినిమా కూడా 2 చేశాను, స్ట్రైట్ తమిళ్ సినిమా ఫిలిం సిటీలో ఉండేవి, అది చేశా. పుష్ప 1లో అయితే కనిపించారు. 1లో మెయిన్ ఆ ముసుగు వేసి కొట్టించినప్పుడు పుష్ప 2లో కనిపించలేదు. 2లో ఇక కనిపించలేదనే దానికి చాలా ఉంటాయి అది. ఎందుకంటే ఆ మంగళం సింగ్ అన్నట్టుంటారు కదా, తనతోటి సరే అలా రన్ అవుతూ ఉంటాం అంతే. ఇంతకు నెక్స్ట్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా సుకుమార్ గారి మూవీస్ లో కానీ? 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బరాబర్ అయితే మీ దగ్గర క్లారిటీ అయితే ఉంది. 100% ఉంది, క్లారిటీ ఉంది నాకు. 100% తప్పే ఉంది బ్రదర్. యా, ఇప్పుడు నేనేమో తప్పు చేస్తే కాదన్నా, ఏంటంటే మీ మాట ద్వారా మాకు అర్థమైంది ఏంటంటే పుష్ప 3 కూడా ఉండబోతుంది పక్కా అని కూడా మాకు కూడా వచ్చేస్తుంది. అది తెలియదు నాకు, పుష్ప 3 అనేది తెలియదు. మీరు అనేది ఏంది, సుకుమార్ గారి సినిమాలో మళ్ళీ క్యారెక్టర్ చేస్తే ఎక్స్పెక్ట్ చేయొచ్చా అన్నారు కదా, అది చెప్తున్నా. ఓకే, నా ఇంటెన్షన్ అది, బరాబర్ చేస్తా ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు నేను నీకు ఇవ్వను, నువ్వు రావద్దు అన్నట్టు రాను. నేను పుష్పాలు కూడా చేస్తాను, పుష్ప 2 కూడా చేస్తాను, వద్దన్నారు కదా. ఆయన ఫస్ట్ సినిమా నుంచి ట్రావెల్ అవుతున్నాను నేను ప్రతి సినిమాలో. ఏదైనా మంచి క్యారెక్టర్ అడుగుతా, పోయి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటాను, గడ్డం పట్టుకొని సార్ ఇంకొంచెం బెస్ట్ క్యారెక్టర్ అండి, ఒక బ్రేక్ ఇవ్వండి, ఖచ్చితంగా అడుగు. తప్పే ఉంది అడగడం. అడిగితే ఇప్పుడు అడగంది అమ్మాయినా అన్నం పెట్టదంటారు కదా. సో అందుకే అంటున్నాను, ఖచ్చితంగా కొంచెం కాళ్ళు పట్టుకొని కొంచెం బెస్ట్ ఇవ్వండి సార్, ఒక బ్రేక్ ఇవ్వండి, ఒకటి నేను పేరు చెప్పుకుంటా అని చెప్తాను ఖచ్చితంగా. తప్పేం లేదు కదా అందులో. ఈజ్ ఎ వెరీ గుడ్ సుకుమార్ సార్ అనే వ్యక్తి అని, ఆయన కలవాలని, ఆయన షేక్ హ్యాండ్ ఇవ్వాలని కొన్ని కోట్ల మంది, కొన్ని లక్షల మంది ఎదురు చూస్తుంటారు. కానీ ప్రతి ఫస్ట్ సినిమా నుంచి ఆయన పక్కన ఆయన చూస్తుంటే ఆయన నాకు తెలుసు కదా, సుకుమార్ సార్ ఏంటో నాకు తెలుసు, 100% తెలుసు. సూపర్ అన్న. ఖచ్చితంగా నెక్స్ట్ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేస్తారు. ఓకే, డన్. అయితే ఈసారి మేమైతే మీరు కోరుకున్నట్టు పాన్ ఇండియా వైజ్ అన్ని లాంగ్వేజ్ లో కూడా మీరు మరి ప్రకాష్ రాజ్ గారిలా బాగా కనిపించాలి, విలనిజం లాగా కనిపించాలి, పర్ఫార్మెన్స్ ఉండాలి. కనిపించడం అంటే ఇప్పుడు కప్పు ఉంది కాదు, ఇది అదే అంటున్నాను. ఇప్పుడు మంచి పోస్టర్ ఉన్న వాళ్ళు ఏంది, చాలా మంది ఉన్నారు, తెలుగులో ఉన్నారు, తమిళ్లో, మలయాళం, కన్నడలో చాలా మంది ఉన్నారు. యాజ్ ఎ పర్ఫార్మర్గా కావాలి, సైజుతో సంబంధం లేదు అక్కడ. చిన్నగా ఉన్న ఇప్పుడు ఫహద్ ఫజల్ ఉన్నారు, ఆయన పెద్ద హైట్ లేట్గా ఈజ్ ఎ వెరీ గుడ్ పర్ఫార్మర్, సూపర్ కదా. సో హిందీలో అలా ఎంతమంది ఉన్నారు పర్ఫార్మెన్స్, అలాంటి పర్ఫార్మెన్స్ క్యారెక్టర్స్ నాకు వస్తే, నా దాంట్లో టాలెంట్ ఉంది అని నాకు తెలుసు, థియేటర్ చేసుకున్నాను. వాళ్ళు దయ తెలిసి అరే మనం ఈ క్యారెక్టర్ గిరిని ఈ రకంగా ఎందుకు యూజ్ చేసుకోవద్దు అనే ఆలోచన ఎప్పుడన్నా వస్తుండొచ్చేమో, వస్తే 100% ప్రూవ్ చేసుకుంటాను నేను. అన్న మీరు బాహుబలి మూవీలో కూడా యాక్ట్ చేశా, బాహుబలి 2 చేశాను నేను. బాహుబలి ఎన్ని డేస్? దగ్గర 45-48 డేస్, 50+ చేశాను అబ్బా. 50+. ప్రభాస్ గారితోనే ఉంటాను ఆ పోస్టర్ అంతా. అవును. ఎలా ఉంది రాజమౌళి గారితో ఆ వర్కింగ్ కానీ? అది వేరే ప్రపంచం అంతే. రాజమౌళి సార్ అనేది వేరే ప్రపంచం. ఇంకో విషయం తెలుసా మీకు, రాజమౌళి గారితో నేను 97లోనే ఒక యాడ్ చేశా, టీడీపీ యాడ్. అప్పుడు టీడీపీ యాడ్స్ అన్ని రాఘవేంద్ర గారు చేసేవారు. ఎక్కడ అబ్దుల్లాపూర్ మెట్, రామోజీ ఫిలిమ్స్ దాటి అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర గౌతమ్ రాజు గారు, నేను, ఉత్తేజన్న, ఈ ముగ్గురము చిన్న టీడీపీ యాడ్ చేసాము. అప్పుడే తెలుసు, నేను గుర్తుంటాను సెకండరీ. ఆ తర్వాత సై సినిమాకి ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఇలా మీకు తెలుసా, ఈ గేమ్ గురించి తెలుసా, రగ్బీ గేమ్ గురించి తెలుసు సార్ అన్న. ఆట తెలీదు, బట్ నాలెడ్జ్ ఉంది అంతే. మాకు కొంచెం రగ్గుడు ఉంటుంది. అప్పుడే నాకు యాక్సిడెంట్ అయింది, బోన్ బ్రేక్ అయింది యూనివర్సిటీలో, రాడ్ ఉంది ఇట్లా అని చెప్పేసా. అమ్మో వద్దమ్మా, ఎందుకంటే చాలా రఫ్గా ఉంది, మీరు చూసిండొచ్చు సినిమా, ఆ కైండ్ ఆఫ్ వద్దులే, నెక్స్ట్ సినిమా చేద్దామని. అక్కడ బ్రేక్ పడ్డది, కట్ చేస్తే నాకు మళ్ళీ బాహుబలి 2 రాజమౌళి సార్తో. ఆ ఎక్స్పీరియన్స్ వేరు సార్తో, ఇది మామూలు ఎక్స్పీరియన్స్ కాదు అసలు. అంటే ఈరోజు మన తెలుగు ఇండస్ట్రీని ఆస్కార్ రేంజ్ తీసుకెళ్ళిందంటే రాజమౌళి గారు సామాన్యమైన వ్యక్తి కాదు. ప్రభాస్ గారితో మొత్తం అక్కడ షూట్ ఎన్ని డేస్ ఉండింది అది మొత్తం?
మొత్తం ఎన్ని రోజులు తెలియదు. నేను చేసింది అయితే దగ్గర దగ్గర అదే మీరు చేసింది మొత్తం 50+ చేసి 50 డేస్ 50+ ప్లస్ చేసి ఆ వార్లో బిఫోర్ ఇవన్నీ కూడా అది మంచి ఎక్స్పీరియన్స్. అసలు ఓకే. అంత రియలిస్టిక్ వేరే ఉంటుంది. అది ఇప్పుడు మహేష్ బాబు గారితో కూడా సార్ని కలవలేదు, బట్ ఆ డిపార్ట్మెంట్ కలిశాను. దాంట్లో కూడా మంచి వేషం చేస్తుండొచ్చు. నెక్స్ట్ వాళ్ళ ఆర్కేలో కూడా మీడియాలో కూడా ఇంకోటి మూవీ స్టార్ట్ అయింది ఒకటి, దాంట్లో కూడా మంచి వేషం చేయబోతున్నాను నేను. ఓకే. వేరే డైరెక్టర్ నెక్స్ట్ వస్తుంది, అనౌన్స్మెంట్ వస్తుంది మీకు. అది కానీ మంచి వేషం అది కూడా. మీ దగ్గర నుంచి అయితే మేము ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మీరు అన్నట్టు కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఒక విలనిజం అనేది మీరు కూడా కోరుకుంటుంది అదే కాబట్టి 100% ఐ హావ్ మచ్ మోర్. నాకు చాలా ఉంది, బట్ ఇది అంటున్నాను కదా, వెయిటింగ్. ఎక్కడో ఏ డైరెక్టర్ కనిపిస్తాడో, ఏ ప్రొడ్యూసర్ కనిపిస్తారో, ఏ యంగ్ ఇప్పుడు అప్కమింగ్ యంగ్ డైరెక్టర్స్ కూడా లాట్ ఆఫ్ నాలెడ్జ్తో వస్తున్నారు ఇండస్ట్రీకి. ఓకే. ఈ క్యారెక్టర్స్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళని ఇలా యూజ్ చేసుకోవద్దా అనే ఆలోచనలు ఉన్నారు. వాళ్ళే ఆలోచన పడవచ్చు. ప్రీవియస్ నా ఫ్రెండ్స్ ఉన్న డైరెక్టర్స్ వాళ్ళు కూడా ఆలోచించవచ్చు. ఎప్పుడు ఆలోచన పడుతుందో తెలియదు కదా. ఈ క్యారెక్టర్ మన గిరికి ఎందుకు ప్లాన్ చేయొద్దు, చలో గిరికి ప్లాన్ చేద్దాం అన్నప్పుడు రెడీ. ఎట్లా మీ అంటే డైరెక్టర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి మీరే కొంచెం గట్టి చెప్పాలి. అంటే ఆ క్యారెక్టర్కి మనం సరిపోతుండో లేదు తెలియదు కదా. ఆ క్యారెక్టర్ డైరెక్టర్ గారు రాసుకుంటారు కదా వ్యూ, వాళ్ళకు వ్యూ ఉంటుంది. నా ఈ క్యారెక్టర్ ఇట్లా ఉండాలి, ఈ క్యారెక్టర్ డైమెన్షన్స్ ఇలా ఉండాలి, ఈ క్యారెక్టర్ ఇట్లా బిహేవ్ చేయాలి, ఈ క్యారెక్టర్ ఇంత హైటే ఉండాలి, ఈ క్యారెక్టర్ బక్కగా ఉండాలి, ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి, ఒకటి అనుకుంటారు. అన్నీ అనుకున్నప్పుడు ఖచ్చితంగా దే కెన్ కాల్. అది కూడా టైం రావాలి. టైం రావాలి అని కాదు, అది నోట్లో వాళ్ళ నోటీస్లోకి వస్తే ఖచ్చితంగా ఇది మన గిరికి అన్ని ఆల్మోస్ట్ ఈ క్యారెక్టర్ అన్నీ సూట్ అయ్యే ఉన్నాడు, చలో గిరికి ఇచ్చిద్దామంటే 100% నేను ప్రూవ్ చేసుకుంటాను. మీరు చేసిన క్యారెక్టర్స్ అన్నిటి వాటిలో కల్లా మాకు బాగా గుర్తుండిపోయిన క్యారెక్టర్స్ అంటే మేము సినిమా చూస్తుంటాలో యువత మూవీలో మీరు చేసిన నయీం క్యారెక్టర్ అదైతే కంప్లీట్గా ప్లేట్ ఇలా టర్న్ చేసినట్టే, స్టోరీని మొత్తం టర్న్ చేసిన అంత సూపర్ క్యారెక్టర్ ఇచ్చారు కదా పరశురామ్ గారు. అంటే తర్వాత మూవీస్లో మీకు అంత మంచి బలమైన క్యారెక్టర్ ఎందుకు ఇవ్వలేదు? అక్కడ స్కోప్ లేదో, సరే దానికి మనం సూట్ అవుతామా లేదా తెలియదు. బట్ నెక్స్ట్ బుజ్జన్న ఒక మంచి క్యారెక్టర్తోనే నాకు ప్లాన్ చేస్తున్నారు ఖచ్చితంగా. ఓకే. నెక్స్ట్ మూవీకి అది ఎప్పుడో అనౌన్స్మెంట్ వస్తుంది, అది ఎప్పుడో తెలియదు. బట్ మంచి వేషంతో ఈసారి అడుగుతా. ఇందాక నేను చెప్పాను కదా సుకుమార్ సార్ని ఎలా అడుగుతాను, ఖచ్చితంగా బుజ్జన్న కూడా అడుగుతా ఆబ్వియస్లీ. ఎందుకంటే మిగతా డైరెక్టర్స్ కంపేర్ చేసుకుంటే ఆయన మీకు ఇంకా బాగా క్లోజ్. అందరూ క్లోజే. ఎవ్రీ డైరెక్టర్ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మన గిరికి చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి ఖచ్చితంగా. పాపం ఇన్ని సంవత్సరాలు నేను ఉన్నాడు, ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. ప్రతి సినిమాలో మన క్యారెక్టర్ ఇస్తున్నారంటే మన గురించి ఆలోచిస్తున్నట్టు లెక్క కదా. బట్ సూటబుల్ క్యారెక్టర్ని ఇద్దామనే ఇంకొద్దిగా ఆలోచన వస్తుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేనైతే. ఓకే. ఎస్. మొత్తానికైతే మీకు ఒక మంచి బ్రేక్ రావాలి, ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ మిమ్మల్ని చూడాలని కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. ఈ సంవత్సరం కూడా ఇంకా ఈ ఐ డ్రీమ్ ఇంకా ఉన్నత స్థాయిలో రావాలని మనస్ఫూర్తిగా, అది మీ దీవెనలే. మీరు చూస్తూ, మీరు కామెంట్స్ చేస్తూ, మీరు సబ్స్క్రైబ్ చేస్తూ ఇంకా మంచి స్థాయిలో ఒక మంచి ఇంకా పెద్ద ఛానల్ చేయాలని కోరుకుంటున్నాం. యువర్ శ్రీగిరి. థ్యాంక్ యూ సో మచ్ చాణక్య. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీగిరి అన్న. థ్యాంక్ యూ.